హలో గైస్, ఈయన చూడండి పెద్ద అయిన న్యూస్ పేపర్ ఇవ్వడానికి ఎట్లా వాటర్లో వెళ్తున్నాడు. గుంటూరులో అయితే 2 days నుంచి వర్షం పడుతుందండి. ఈ రోజు అయితే చాలా పెద్ద వర్షం పడింది. నేనైతే ఫీల్డ్లో ఉన్నాను, బట్ వెళ్ళి ఒక టెంపుల్లో ఉన్నాను వర్షం తగ్గేంత వరకు కూడా. అంటే చిన్నదైంది, తగ్గలేదు. చాలా పెద్ద వర్షం పడింది, అది కొంచెం తగ్గింది. అప్పుడు వచ్చి బయట చూస్తే చూడండి ఎంత వాటర్ ఉన్నాయో. ఆయన అయితే సగం మునిగిపోయాడు, అంత వాటర్ ఉన్నాయి. ఎక్కడ అనుకుంటున్నారా? మన శర్మ స్వీట్స్ ఉంది కదండి అగ్రహారంలో, అక్కడేనండి. చూడండి ఎవరి కష్టాలు వాళ్ళే అన్నట్లు పొద్దున్నే కదా ఆయన న్యూస్ పేపర్ ఇవ్వడానికి వెళ్తున్నారు పెద్ద ఆయన. పిల్లలు అయితే పొద్దున్నే రెడీ అయిపోయి ఉన్నట్టున్నారు. వర్షం వల్ల అందరూ ఆగిపోయి వర్షం తగ్గాక స్కూల్స్కి అయితే వచ్చేసారు. కానీ 10కి అనుకుంటా అండి, 9:30, 10 ఆ టైంలో కలెక్టర్ గారు అయితే హాలిడే ఇచ్చేశారు, మనకి సైక్లోన్ ఎఫెక్ట్ ఉందనేసి. నేను ఇంటికి వచ్చేసాను. ఇంకా ఫ్లవర్స్ అయితే వర్షంకి చాలా ముద్దుగా ఉన్నాయండి. ఇది గుమ్మడి చెట్టు ఏదో తెలియదు, నేతి బీరకాయ అండి. నేతి బీరకాయ మొక్క ఫ్లవరింగ్ అయితే వచ్చింది. మరి కాయలు ఎప్పుడు కాస్తాయో చూడాలి. వర్షం వస్తుంది కదా, లయాకి టొమాటో పచ్చడి తినాలనిపించిందంట. మా అమ్మ ఆల్రెడీ తోటకూర పప్పు వండింది. లయ టొమాటో పచ్చడి కావాలని చేసుకుంటుంది. చేస్తూ కూడా మధ్య మధ్యలో స్నాప్లు స్నాప్ని అసలు స్నాప్ కనిపెట్టిన వాళ్ళు కూడా ఇంత యూజ్ చేస్తారో లేదో తెలియదు. కానీ స్ట్రీక్ మెయింటైన్ చేయాలంటే నాకు తెలిసి ఒక 2 snaps పెడితే చాలనుకుంటా. లయ 100 snaps పెడుతుంది. ఆ లయ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చచ్చిపోతారు. ఆ పిల్ల పెట్టే స్నాప్లకే వాళ్ళ డేటా అయిపోతుంది. ఇదిగోండి పచ్చడి అయితే చేసేసింది. నేను ఇట్లా రైస్, పచ్చడి, నెయ్యి, ఆకుకూర పప్పు అన్నీ వేసుకొని కమ్మగా వర్షంలో చల్లగా ఉంది కదా, వేడివేడిగా చెప్పడం మర్చిపోయాను. అది కరివేపాకు పొడి. కరివేపాకు పొడిలో నెయ్యి వేసుకొని ఫస్ట్ ముద్ద అది తింటే చాలా బాగుంటుంది. మనకి హెల్త్కి కూడా మంచిది. అంటే కరివేపాకు తీసి పడేసేవాళ్ళం కదా, ఇప్పుడు అన్ని ఎకరాలు ఊడిపోయాయి అనమాట హెయిర్ అయితే. దానికోసమైనా కరివేపాకు పొడి తినాలి. లయ టొమాటో పచ్చడి అయితే చాలా బాగా చేసింది, చెప్పకపోతే చంపేస్తుంది. బాయ్ గైస్.